జైమా, మనం శారదాదేవి చరితామృతంలో 21వ భాగమైన కుటుంబ పెద్ద అనే అంశాన్ని ఇప్పుడు చదువుకుందాం. మాతృదేవికి ప్రకృతి సౌందర్యం అంటే ఎంతో ఇష్టం. చిన్నతనం నుండే జైరాంబాటిలోని విశాలమైన పొలాలలో, నదీ తీరాలలోనూ పరుగులు తీస్తూ ఆమె విహరించారు. అలాంటి మాతృదేవి కలకత్తాలోని కోలాహలంలో ఇరుకైన స్థలాలలో ఉండడమంటే ఆమెకి చెరసాలలో ఉన్నట్లే. భక్తుల కోసం అప్పుడప్పుడు కలకత్తాకి వచ్చినా మళ్ళీ జైరాంబాటి వెళ్ళిపోయేవారు. ఒకసారి ఒక భక్తుడు మాతృదేవి కోల్పారా నుండి జైరాంబాటికి వెళ్ళడానికి పల్లకీని ఏర్పాటు చేశాడు. అందుకు మాతృదేవి, ఇదిగో చూడు నాయనా, ఇది గ్రామం, ఇక్కడ నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను అని అన్నారు. మాతృదేవి తమతో పాటు గ్రామంలో నివసించడం ప్రజలకు ఒక మధురానుభూతి. దానితో పాటు మాతృదేవి దర్శనార్థం వచ్చే భక్తుల వల్ల పండ్లు, కూరగాయలు, పాలు, చేపలు లాంటి వ్యాపారాలు బాగా పెరిగాయి. ఇది గ్రామస్తుల్లో పేదరికం తగ్గడానికి కొంతమేర సాయపడింది. కరుణా స్వరూపిణి అయిన మాతృదేవి ఈ కారణం వల్ల కూడా గ్రామంలో జీవించడానికి ఒక కారణం అయ్యుండవచ్చు. ఇక కర్తవ్య నిష్ఠ. మాతృదేవికి గురుదేవులు జన్మించిన కామార్కూరంటే ఎంతో గౌరవం. ఆమె కామార్కూర్నే తన స్వగ్రామంగా భావించారు. మాతృదేవి కాశీకి వెళ్ళినప్పుడు ఒక పురోహితుడు ఆమెని, మీ స్వగ్రామం ఏమిటి అని అడిగారు. అప్పుడు మాతృదేవి కామార్కూరు అని చెప్పారు. గురుదేవులకి చెందిన చిన్న గుడిసెను మాతృదేవి సొంతంగా మరమ్మత్తు చేయించుకుని ప్రతిరోజు శుభ్రం చేసి దీపం వెలిగించి ఎంతో పవిత్రంగా చూసుకునేవారు. మాతృదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కామార్కూర్లో పరిస్థితులు అనుకూలించలేదు. కామార్కూర్లోని వారి బంధువులు, గ్రామ ప్రజలు మాతృదేవి ఆధ్యాత్మిక జీవితం గడపడానికి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించారు. ఇది ఒక కారణం. ఇంకొక కారణం మాతృదేవి కర్తవ్యత నిష్ఠ, అవ్యాజ కరుణ. మాతృదేవి కుటుంబంలో జీవించడాన్ని, సోదరులతో, బంధువులతో ప్రేమగా మెలగడాన్ని ఎవరైనా తప్పుపడితే ఇలా అనేవారు, వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకోగలుగుతారు? నేను పుట్టి పెరిగిన కుటుంబాన్ని నేను పోషించే తీరాలి. అందుకే తల్లిదండ్రులు, సోదరులు, అల్లుళ్ళు, కోడళ్ళు అంటూ కుటుంబంలోని ప్రతి ఒక్కరి యోగక్షేమాన్ని గమనించాలి. లేకపోతే వారి రుణాన్ని ఎలా తీర్చుకోగలుగుతాను? గురుదేవులు కూడా తమ తల్లిని చూసుకున్నారు కదా. వారి అన్న కుమారుడైన రామ్లాల్కు దక్షిణేశ్వర ఆలయంలో అర్చక పదవిని కూడా ఇప్పించారు అని మాతృదేవి బదులు చెప్పేవారు. మాతృదేవి సాంప్రదాయానుసారం సన్యాసం తీసుకోలేదు. తమని ఒక సంసారంలోని స్త్రీగానే భావించేవారు. మాతృదేవి ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించినా, తాము ఒక సామాన్య స్త్రీ కాదని తెలిసినా ఎప్పుడూ తమ కుటుంబ కర్తవ్యాలను విస్మరించలేదు. మాతృదేవి తాను పుట్టి పెరిగిన ఇంటివారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుని సాధారణ స్త్రీలాగానే మెలిగారు. మాతృదేవి పుట్టింటివారు ప్రాపంచిక వ్యక్తుల్లో ఎన్ని రకాల వారున్నారో అన్ని రకాల వారిని మనం అక్కడ చూడవచ్చు. ఇక సోదరులు. మాతృదేవి పుట్టి పెరిగిన కుటుంబంలో తల్లి శ్యామాసుందరీదేవి, ప్రసన్న కుమార్, ఉమేష్ చంద్ర, కాళీకుమార్, వరద ప్రసాద్, అభయ్ చరణ్ అనే 5 తమ్ముళ్ళు, కాదంబిని అనే చెల్లెలు ఉండేవారు. ఇందులో కాదంబిని, ఉమేష్ చంద్ర, అభయ్ చరణ్ యువప్రాయంలోనే మరణించారు. మాతృదేవే ఇంటికి పెద్దవారు. సోదరులను ఎంతో బాగా పోషించారు.
అందువల్లే సహజంగానే సోదరులకు మాతృదేవి అంటే ఎంతో అనురాగం ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ సోదరులందరూ కూడా ఆధ్యాత్మిక వాసనే లేకుండా కేవలం ప్రాపంచిక వ్యక్తుల్లా జీవితం గడిపారు. వారంతా ఎంతో ధనాశతో మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయిన వారిలా ప్రవర్తించేవారు. కానీ వారంతా కూడా పేదరికంలోనే మగ్గారు. వారంతా పెరిగి పెద్దవారైనా, పలువురు బిడ్డలకి తండ్రులైనా సరే ప్రతి విషయానికి మాతృదేవిపైనే ఆధారపడేవారు. వారికి అనురాగం అంటే డబ్బుతో మాత్రమే కూడిందిగా అనుకునేవారు. కాలాంతరంలో మాతృదేవికి భక్తులు, శిష్యులు, బిడ్డలు పంపించే అనేక వస్తువులను, డబ్బును అపహరించేవారు. అందుకోసం పరస్పరం పోట్లాడుకుంటూ మాతృదేవికి అంతులేని ఆవేదనని, ఇబ్బందిని కలిగించేవారు. మాతృదేవి ఎల్లలెరుగని సహనంతో అన్నింటినీ భరించేవారు. మాతృదేవి జైరాంబాటిలో నివసిస్తున్నప్పుడు సోదరులందరి కుటుంబ ఖర్చులను భరించేవారు. వారి ఇంటి పనులన్నీ చేసేవారు. శ్యామాసుందరి వృద్ధురాలు. అందువల్ల మాతృదేవి ఆమెని ఏ పని చెయ్యనిచ్చేవారు కాదు. ఇక మరదళ్ళు చిన్నవారు కావడం వలన అన్ని పనులు మాతృదేవే చేసేవారు. ఇక మరదళ్ళు కూడా ఒకరికొకరు తీసిపోరు. మాతృదేవికి భక్తులు, శిష్యులు తీసుకువచ్చే కానుకలన్నీ మాకంటే మాకు అని పోటీ పడుతూ కోట్లాడుకునేవారు. వారందరినీ తృప్తిపరచడానికి మాతృదేవి చూపించిన సహనం వర్ణనాతీతం. భూమికున్నంత ఓర్పు మనకుండాలి. ఇతరుల దోషాలను సహించాలి. పురుషులు సైతం దీనిని పాటించాలి అంటూ మాతృదేవి తరచూ చెప్పేవారు. ఒక్కోసారి ఓర్పు హద్దులు మీరినప్పుడు ఒక బురద గుంటలో తామర పుష్పంలా జీవిస్తున్నాను అనేవారు మాతృదేవి. మాతృదేవి మనోపోరాటం. మాతృదేవి మనస్సులో కొన్ని సమయాల్లో ఒక పోరాటమే చెలరేగేది. కామాత్కూర్ రోజుల్లోనే గురుదేవులు ఇలా అన్నారు: నేను చెప్పిన మాటలన్నీ శారద విన్న పక్షంలో ఇక ఆమె ఈ భూమి మీద ఉండదు, రెక్కలు విప్పి ఎగిరిపోతుంది అని చెప్పడం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఆయన చెప్పింది వినడమే కాకుండా వాటిని అక్షరాల అనుసరించి సాధనలు చేసి ఆధ్యాత్మిక ఉన్నత అనుభవాలు పొంది ఆయన సాధనల ఫలాన్నంతా స్వీకరించి కృపాశక్తిగా నెలకొని ఉన్న ఈ స్థితిలో మాతృదేవి ఎలా ఈ లోకంలో జీవించగలరు? ఈ లోకమే సత్యము, శాశ్వతము అనుకుని లోకాన్నే అంటిపెట్టుకుని ఉంటున్న మనమే కొన్ని సమయాల్లో విరక్తి చెంది ఇదేం లోకం, ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటూ వాపోతాం. అలాంటప్పుడు ఈ లోకమే ఒక స్వప్నం, జాగ్రత్తావస్థ కూడా స్వప్నమే. అమ్మాయి, ఈ లోకంలో ఏమున్నది? సజావుగా ఉన్నదాన్ని ఒక్కదానిని చూపించు చూద్దాం అంటూ తమ అనుభవాన్ని అప్పుడప్పుడు చెబుతున్న ఆత్మజ్ఞాని అయిన మాతృదేవి ఈ లోకంలో ఎలా జీవనం సాగించగలుగుతారు? నా మనస్సు రేయింబవళ్ళు ఉన్నత ఆధ్యాత్మిక స్థితుల్లో నెలకొనడానికి తహతహలాడుతూ ఉంది. కానీ వీరందరిపై ఉన్న కరుణ వల్ల మనస్సును బంధించి కింద ఉంచి ఉన్నాను. ఇందుకు నాకు లభించే ప్రతిఫలం ఏవగింపులు, అమర్యాదలు మాత్రమే. ఇవన్నీ ఏమిటి? నేనేం చేస్తున్నాను? నా చుట్టూ ఎందుకు ఇలాంటి ఒక లోకాన్ని సృష్టించుకున్నాను అనే ఆలోచన అప్పుడప్పుడు మాతృదేవి మనస్సులో తీవ్రంగా మెదిలేది. ఇక యోగమాయ. గురుదేవుల నిర్యాణం తరువాత కూడా
ఇలాంటి మనోభావాన్ని మాతృదేవిలో మనం చూసాం. అదృశ్యంగా తమతో పాటు ఉంటున్న గురుదేవులు అప్పుడు మాతృదేవికి ఒక దృశ్యం చూపించారు. అందులో ఎర్రటి దుస్తులు ధరించిన సుమారు 12 బాలిక మాతృదేవి సమక్షంలో అటూ ఇటూ తిరగసాగింది. అప్పుడు గురుదేవులు కనబడి, నువ్వు లోకంలో జీవించడానికి ఈమెను ఆలంబనగా చేసుకో, పలువురు బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తారు అని చెప్పారు. తమ జీవితంలో ఇలాంటి ఒక బాలిక ఈ ప్రాపంచిక జీవితంలో తనని కట్టివేయనున్నది అని ఈ దృశ్యం మాతృదేవికి తెలియజేసింది. కానీ 10 సంవత్సరాలు తపోమయ జీవితం గడుపుతూ ఉన్నందువల్ల దీని ఆవశ్యకత మాతృదేవికి కలుగలేదు. ఇప్పుడు అలాంటి ఆవశ్యకత ఏర్పడింది. వెంటనే ఆ దృశ్యం కూడా మాతృదేవి కళ్ళ ముందు కనబడింది. ఒక వ్యక్తి మనస్సు పనిచేయాలంటే అందుకు స్థూలమైన ఆలంబన ఒకటి అవసరం. భగవంతుడు కూడా లోక శ్రేయస్సు కోసం క్రిందకి దిగి వచ్చినప్పుడు అలాంటి ఆలంబననొక దానిని కల్పించుకుంటారు. అదే యోగమాయ. నా మాయ వల్ల నేను అవతరిస్తాను అంటూ శ్రీకృష్ణుడు గీతలో చెప్పారు. అవతరించేటప్పుడు భగవంతుడు కూడా మాయకు వశమవుతారు. మనం కూడా మాయ వశంలోని వారమే. కానీ రెండూ ఒకే విధమైనవా? కానే కాదు. మన విషయంలో మాయ అత్యంత శక్తివంతంగా ఉండి మనల్ని తన వశంలో పూర్తిగా ఉంచుకుంటుంది. మనం మాయ నుండి తప్పించుకోవడం అంత సులభమైన పని కాదు. భగవంతుని విషయంలో మాత్రం మాయ ఆయన వశంలోనే ఉంటుంది. భగవంతుడి అవతార కార్యాలని ఆ మాయ మూలంగా పూర్తి చేసి తరువాత మాయని వదిలేస్తారు. అలా మాతృదేవి జీవితంలో వచ్చిన యోగ మాయే రాధు. నన్ను ఆవరించిన మాయ. మాతృదేవి చివరి తమ్ముడైన అభయ్ చరణ్ కుమార్తె రాధు. అభయ్ కలకత్తాలో వైద్యశాస్త్రం చదువుతున్నప్పుడు 1899వ సంవత్సరంలో హఠాత్తుగా కలరా వ్యాధి సోకి మరణించాడు. అప్పుడు అతని భార్య సురబాల గర్భిణి. అభయ్ చనిపోయే ముందు తన భార్యని, పుట్టబోయే బిడ్డని చూసుకోమని విలపిస్తూ మాతృదేవిని అభ్యర్థించాడు. అభయ్పై ఉన్న ప్రేమ వలన మాతృదేవి తమ్ముని అభ్యర్థనని అంగీకరించారు. ఇక అభయ్ కొన్ని గంటల్లోనే మరణించాడు. ఇక తమ్ముడు మరణించిన ఆవేదన కన్నా చిన్నతనంలోనే ఒక బిడ్డకి తల్లి అయ్యి ఆ బిడ్డ పుట్టడానికి మునిపే భర్తను కోల్పోయిన సురభాలను చూసే మాతృదేవి ఎంతో ఆవేదన చెందేవారు. ఆ సురభాలను పెంచిన అమ్మమ్మ, అత్త కూడా ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. ఈ వరుసగా వచ్చిన దుఃఖాలకి సురభాలకి మతి చెలించింది. ఈ పరిస్థితుల్లో 1900 ఫిబ్రవరిలో సురబాల ఒక ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆమె పేరే రాధారాణి. ముద్దుగా రాధు అని పిలిచేవారు. ఇక సురభాలకి మతి చెలించిపోవడంతో బిడ్డని ఎవరు పోషిస్తారనేది పెద్ద సమస్య అయ్యింది. మరణ సమయంలో తమ్ముడికి ఇచ్చిన మాట, అతని భార్య అనాథగా పిచ్చిదానిగా తిరుగుతూ ఉండడం వలన రాధుని మాతృదేవే చూసేవారు. తమపై పడిన కొత్త బాధ్యతను మాతృదేవి గ్రహించారు. కానీ సురబాల ఆమె బిడ్డ రాధు బాధ్యతని తీసుకోవడానికి కుసుమకుమారి అనే ఆమె ముందుకొచ్చింది. ఆ కుసుమకుమారికి వారిని అప్పచెప్పి మాతృదేవి కలకత్తాకు వెళ్ళారు. కలకత్తాకి వెళ్ళారే గాని అక్కడ మాతృదేవి ప్రశాంతంగా ఉండలేకపోయారు. రాధుని కుసుమకుమారి బాగా చూసుకుంటుందో లేదో, పిచ్చిదైన తల్లి బిడ్డను ఏం చేస్తుందో అని మాతృదేవి ఎంతో ఆవేదన పడేవారు.
అప్పుడు మాతృదేవికి ఒక దృశ్యం కనిపించింది. కాలాంతరంలో ఆ దృశ్యం గురించి మాతృదేవి ఇలా చెప్పారు. ఒకరోజు సాయంత్రం నేను పూజ చేసుకుంటున్నాను. అప్పుడు నా మనస్సు నుండి ఒక తెర తొలగిపోయింది. జైరాంబాటిలో చిన్నారి రాధుని చూసుకునేవారు లేక నిస్సహాయ స్థితిలో ఉంది. ఆ బిడ్డ ఆకలికి కొన్ని బొరుగులు మాత్రమే ఇస్తున్నారు. ఆ బొరుగులు తింటూ ఆ చిన్నారి దుమ్ము ధూళిలో పడి ఉంది. ఇక ఆ బిడ్డ తల్లి పిచ్చి పట్టి తిరుగుతూ ఉంది. ఇతరుల పాపలు చక్కగా పెరుగుతున్నప్పుడు రాధు ఈ దయనీయమైన పరిస్థితిని చూసి అప్పుడు నా తలను ఎవరో నీళ్లలో అదిమి ఉంచినట్లు ఉక్కిరి బిక్కిరైపోయాను. ఇక నేనే స్వయంగా ఆ బిడ్డ బాధ్యతను తీసుకోకపోతే దాని గతి అంతే అని నాకు తెలిసింది. ఇక మాతృదేవి కలకత్తాలో ఉండలేకపోయారు. వెంటనే జైరాంబాటికి వచ్చేశారు. అక్కడ ఆమె చూసిన దృశ్యమే ఇక్కడ కనిపించింది. అప్పుడు మాతృదేవి, ఈ బిడ్డ తండ్రిని కోల్పోయింది. తల్లి పిచ్చిది. ఈ శోచనీయ స్థితిలో ఈ బిడ్డని నేను తప్ప ఎవరు పోషిస్తారు అని అనుకుంటూ రాధుని తమ 2 చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు గురుదేవులు కనబడి, నువ్వు ముందు చూసిన బాలిక ఈమెను నువ్వు ఆధారంగా పట్టుకో. ఈమె యోగమాయ అని చెప్పి గురుదేవులు అంతర్ధానమయ్యారు. ఈ దృశ్యాన్ని గురించి మాతృదేవి కాలాంతరంలో ఇలా అన్నారు. ఆ క్షణంలోనే లోకాన్ని మోహింపచేసే మహామాయ నన్ను ఆవరించేసింది. అప్పటి నుండి తమ జీవితాంతం వరకు తామే ఆ మాయను వదిలించుకునేదాకా రాధు పట్ల ఆమె అనురాగం వర్ణనాతీతం. రాధుని వదిలి ఉండడం ఆమె వల్ల కాదు. రాధు వియోగాన్ని కూడా ఆమె భరించలేరు. రాధు దగ్గర లేకపోతే మాతృదేవి తినేవారు కాదు. బలమైన సంకెళ్లతో ఈ పిల్లతోనూ తద్వారా కుటుంబం వారితోనూ మాతృదేవి బంధింపబడిన వారిలా అయిపోయారు. రాధు ఎంతో అందంగా ఉండేది. కల్లా కపటం లేని ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేది. రాధు మాతృదేవినే అమ్మా అని పిలిచేది. మాతృదేవి కోసం భక్తులు తెచ్చే పండ్లు అన్నీ రాధుకే చెందాలని రాధు తల్లి సురబాల అనుకునేది. వాటిని మాతృదేవి ఎవరికైనా ఇస్తే వెంటనే రాధు భవిష్యత్తు ఏం కాను, రాధి వచ్చేయ్, నీ అత్త అన్నీ ఇతరులకే ఇస్తుంది, నువ్వెందుకు ఆమెతో ఉండాలి అనేది. కానీ రాధు సురబాలని తిడుతూ మాతృదేవి వద్దకు వచ్చేసేది. కాలం గడిచే కొలది రాధు శారీరకంగా ఎదిగినా మానసికంగా ఎదగలేదు. మంచి చెడులు గ్రహించలేదు. చటుక్కున ఎంతో కోపం తెచ్చుకునేది. విచిత్రమైన ప్రవర్తనతో ఉండేది. మాతృదేవి చూపించిన అవ్యాజ ప్రేమ, ఆమె సుఖం కోసం మాతృదేవి పడిన ఆవేదన సైతం రాధుని మార్చలేకపోయాయి. ఇది చూసిన మాతృదేవి ఎంతో ఆవేదన చెందేవారు. మాతృదేవి పట్ల రాధు ఎంతో ప్రేమగా ఉండేది. కానీ ఆ ప్రేమ ఎలాంటిదంటే మాతృదేవి నుండి సమస్త సదుపాయాలు, కావలసినవన్నీ పొందటం వరకు మాత్రమే. అందువలన రాధు మాతృదేవి పట్ల మర్యాద చూపకుండా అందరి సమక్షంలో అనుచితంగా ప్రవర్తిస్తూ విరుచుకుపడుతూ శాపనార్థాలు పెట్టేది. చేతికి ఏది దొరికితే దానిని తీసుకుని మాతృదేవిపైకి విసిరేసేది. మాతృదేవితో ఎంతో దారుణంగా ప్రవర్తించేది. ఏ వ్యక్తి అయినా తన ఓర్పుని కోల్పోయే రీతిలో నీచంగా ప్రవర్తించేది. ఇక సురబాల, రాధు తనకంటే మాతృదేవినే ఎక్కువ ప్రేమించడం సురబాల భరించలేకపోయింది. మాతృదేవిని ఎప్పుడూ తిడుతూ ఉండేది. రాధు అనారోగ్యంతో ఉన్నప్పుడు మాతృదేవి ఔషధాన్ని ఇస్తూ ఉండగా
చూసిన సురబాల అయ్యో అయ్యో నా బిడ్డని చంపడానికి మందులిచ్చేస్తోంది అంటూ కేకలు పెట్టేది. రాధుకు వివాహమైన తరువాత ఒకసారి తన అల్లుడు బావిలో పడి చనిపోయినట్లు ఒక ఆలోచన సురబాల మెదడులో దూరింది. అయ్యో అయ్యో అంటూ వాపోతూ ఇంట్లోని అందరితోనూ బావిలో పడి ఉన్న తన అల్లుణ్ణి కాపాడవలసిందిగా అరుస్తూ నానా హంగామా చేసింది. మాట్లాడకుండా ఉంటున్న అందరినీ, ముఖ్యంగా మాతృదేవిని తిట్టేది. చివరకు తన అల్లుడు తన ముందు వచ్చి నిలబడేదాకా ఇంటిని నరకంలా చేసేసేది. మరొకసారి తన నగలు, రాధు నగలు తీసుకుని సురబాల పుట్టింటికి వెళ్ళింది. డబ్బు పిచ్చి ఉన్న సురబాల తండ్రి నగలు తీసుకుని ఆమెను తరిమేశాడు. నగలు పోగొట్టుకున్న సురబాల తిన్నగా సింహవాహిని ఆలయానికి వెళ్ళి నా నగలు ఇవ్వు అంటూ దేవిని మొరపెట్టుకుని ఏడుస్తూ ఉంది. అప్పుడు మాతృదేవి ఇంట్లో ఉన్నారు. ఆమె ప్రక్కన ఉన్నవారికి వినబడని ఆ విలాపం మాతృదేవికి వినబడింది. నేను వెళ్ళాలి, ఆ పిచ్చిది సింహవాహిని హింస పెడుతుంది, పాపం ఆమెకు నేను తప్ప ఇంకెవరున్నారు అంటూ ఆలయానికి పరుగున వెళ్ళారు. సురబాలని ఊరడించి ఇంటికి తీసుకువచ్చారు. కానీ సురబాల మాతృదేవిని నిందిస్తూ నువ్వే నా నగలు కాజేశావు అంటూ కేకలు పెట్టింది. అందుకు మాతృదేవి అవి నాకు చెత్తతో సమానం, నా వద్ద ఉండి ఉంటే ఎప్పుడో పారవేసి ఉండేదాన్ని అన్నారు. ఎలాగో సురబాల నుండి సంగతి తెలుసుకున్న తరువాత ఆమె తండ్రిని పిలిపించి నగలు తిరిగి ఇవ్వమని ఎంతో బ్రతిమలాడారు. అతను మాట వినలేదు. అప్పుడు చివరికి మాతృదేవి శిష్యుడొకరు కొందరు పోలీసులతో వెళ్ళి నగలు విడిపించుకుని తీసుకువచ్చారు. మాతృదేవికి భక్తులు సమర్పించే డబ్బు, సంపదలు రాధుకే చెందాలని సురబాల అనుకునేది. అలా కాకుండా మాతృదేవి మరెవరికైనా ఏమైనా ఇచ్చినా ఇంటిని రణరంగంగా మార్చేసేది. ఒకసారి కాశీలో మాతృదేవి దానం ఇవ్వడం చూసిన సురబాల పోట్లాడింది. అప్పుడు మాతృదేవి ఎంతో సహనంతో నా స్వభావం చిన్న పాపాయి లాంటిది, లెక్కలు వేయడం నాకు సాధ్యమేనా? ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తాను అని మాతృదేవి అన్నారు.